ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ కక్షలకు వేదికైంది. సుందరీకరణలో భాగంగా పురాతన చౌక్ను కూలగొట్టి క్లాక్ టవర్ నిర్మించడం మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు అనాలోచిత చర్య అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా కొత్తగా కట్టిన క్లాక్ టవర్ను కూలగొట్టి మరో నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ కౌన్సిల్లో అధికారులను ఆదేశించడం కొత్త పంచాయతీకి దారితీసింది. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో దశాబ్దాల క్రితం నిర్మించిన వినాయక్ చౌక్ కూడలి అభివృద్ధి కోసం సుమారు 90 లక్షల రూపాయలతో 40 అడుగుల ఎత్తైన క్లాక్ టవర్ను నిర్మించారు. టవర్ గోడలపై వినాయకుడి బొమ్మలతో పాటు టవర్ పై భాగంలో ఓ గ్లోబ్ను ఏర్పాటు చేశారు. సర్కిల్ సుందరీకరణ వరకు బాగానే ఉన్నా టెక్నికల్గా చూసుకుంటే బీజేపీ నేతల ఆరోపణల్లో నిజం లేకపోలేదు. 6 రోడ్ల కూడలి కావడంతో అటువైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది గాయపడ్డారు. క్లాక్ టవర్ నిర్మాణాన్ని తొలగించేందుకు మరో కారణం కూడా చెబుతున్నారు నాయకులు. వినాయక్ చౌక్ చాలా పురాతనమైంది. పట్టణంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఈ చౌరస్తా నుంచే ప్రారంభిస్తారు. అందుకే కూడలికి వినాయక్ చౌక్ అని పేరొచ్చింది. వినాయక్ చౌక్ ను కాస్త క్లాక్ టవర్ సర్కిల్ గా మార్చడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గత 40 సంవత్సరాల నుంచి వినాయక శోభయాత్ర అక్కడి నుంచి శిశుమందిర్ నుంచి ప్రారంభమై ఆదిలాబాద్ చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి ప్రారంభిస్తారు కాబట్టి దాన్ని వినాయక్ చౌక్గా పిలవడం జరిగింది. కాబట్టి అక్కడ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయమని జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టడం జరిగింది. మరి దాన్ని కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వినాయక విగ్రహం పెట్టాలని చెప్పేసి మాకు అనుమతి అయితే మేమే చేస్తామని కూడా జిల్లా అధ్యక్షుడు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అధికార పార్టీ వాళ్ళు ఏ డిజైన్ అయితే చేసిందో 40 అడుగులది డిజైను అది వాళ్ళకే తెలియాలి. అటువంటి డిజైన్ చేయడం వల్ల అక్కడ 3000 మంది విద్యార్థులు పొద్దున సాయంత్రం రాకపోకలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ స్ట్రక్చర్ నిర్మాణం చేసినందుకు అక్కడ విపరీతంగా నిర్మించినందుకు అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని తొలగించి ఒక నిర్మాణం చేస్తే అక్కడ మనకు అపియరెన్స్ ముందట వచ్చే వెహికల్కు కనబడాలని మరి అందుకోసమే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ అన్న గారు దాన్ని తొలగించి ఒక మంచి స్ట్రక్చర్ నిర్మాణం చేస్తే అక్కడ మనకు యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చని నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. मैं उनसे यही बोलना चाह रहा हूँ कि आदिलाबाद की आवाम आपको वोट डाल के जिताई. आप आदिलाबाद में डेवलपमेंट के ऊपर आप काम कीजिए. जैसा कि आपने कहा कि मैं विनायक चौक को डिसमेंटल करो बोल के बोले, आप ऑफिशियल्स का जो मीटिंग लिए कल आप म्यूनसिपाल्टी का वो डिसमेंटल करो बोल के बोले. मैं आपको ये बताना चाह रहा हूँ कि वो काम काउंसिल का है. काउंसिल अप्रूवल लेकर उसको कई इंजीनियर्स उसके ऊपर काम कर हैदराबाद भिजाकर वहाँ से अप्रूवल डीटीपीसी से अप्रूवल लेके आए सो है. ఇదిలా ఉండగా ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీకి చెందిన పాయల్ శంకర్ ఖచ్చితంగా క్లాక్ టవర్ను కూల్చి వినాయక్ చౌక్గా మార్చుతామని విజయోత్సవ ర్యాలీలో ఇక్కడే ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణంలో గత 4 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వినాయక్ నిమజ్జన శోభాయాత్ర ఈ వినాయక్ చౌక్ నుంచి ప్రారంభిస్తారని, ఇవేమీ పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం క్లాక్ టవర్గా మార్చారని అన్నారు. కొత్త నిర్మాణాన్ని కూల్చివేయాలని కలెక్టరేట్లో నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులను ఆదేశించారు.